మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చపాతీ చేసిన తర్వాత మిగిలిపోయిన గోధుమ పిండి ఉంటుంది కదా, ఆ గోధుమ పిండిని ఇలా పాస్తాలా చేసుకోవచ్చు మనం ఇంట్లో. రెడీమేడ్ పాస్తాకి మనం ఇంట్లో గోధుమ పిండితో చేసుకునే పాస్తాకి చాలా డిఫరెన్స్ ఉంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్. ఇప్పుడు పాస్తా ఎలా చేస్తానో చూద్దాం. పిండిని చిన్న బాల్స్ గా చేసి ఫోర్క్ మీద ఇలా చేతితో అంటే ఈ విధంగా వచ్చేస్తాయి పాస్తా షేప్ లో. మనకి ఏ షేప్ కావాలన్నా చేసుకోవచ్చు. స్టవ్ మీద వాటర్ పెట్టి అవి బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి అందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసి అవి కూడా బాయిల్ అయిన తర్వాత మనకి ఏ వెజిటబుల్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు పాస్తా అయితే ఉడికాయి. అవి పక్కన పెట్టేసి పాన్ లో ఆనియన్, మిర్చి, అలాగే టమాటో, క్యారెట్ వేసి ఫ్రై చేశాక కొన్ని పాస్తా బాయిల్ చేసుకున్న వాటర్ కూడా యాడ్ చేసి సాల్ట్, కారము, అలాగే టమాటో కెచప్ అవి కొంచెం వేగిన తర్వాత ఈ పాస్తాని యాడ్ చేసి ఉంటే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తినడమే. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందు మర్చిపోకుండా ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.